ఏంటిది? ఏంటిదంటే ఏంది? మీ అమ్మ నాశనం పంపించవా? మా అమ్మని పంపించుడు ఎందుకే? మా అమ్మ మనతోటే ఉంటది. మా అమ్మ నువ్వు నాకు రెండు కళ్ళే. రెండు కళ్ళు కాదు. మీ అమ్మ ఉంటే నేను ఉండా, మా అమ్మగారింటికి వెళ్ళిపోతా. చెప్తాన్నా తల్ల పెళ్ళామా, నాకు ఏదో ఒకటి చెప్పు. అసలు వీడి కన్న కొడుకే కాదు, అనాథాశ్రమం నుంచి తీసుకొచ్చి పెంచుకున్నది. అట్లాంటిది ఆమెనే అనాథాశ్రమానికి పంపించాలని చూస్తారా? ఆమె కాదు పోవాల్సింది, మీరు పోవాలి బయటికి. అమ్మా వీడ కూర్చొని ఏం చెప్తారవే? చల్లగా గాడిపోతాను కొడుక. నడు లోపల నడు. తిన్నవానే? తినలే. ఇంకా తినలేదా? తినవన్నది కానీ బిడ్డ నాకే ఆకలి అయితే లేదన్నా. రాదా? ఇప్పుడు టైం అయితే అవుతుంది. ఎందుకు? ఈ టైం దాకా మా అమ్మ కన్నం అయిపోతే ఎట్లనే? అత్తమ్మనే తినా అన్నది, ఆకలి అయితే లేదన్నది. దానికి బీపీ ఉన్నది కదా. నువ్వు తిననంటే ఏదో బుదరకిచ్చి తినిపించాలి కానీ ఇట్లా చేస్తావా? తినా అంటే నేనేం చేయాలి చెప్పు? సరే నువ్వు తిన్నావా మరి? ఇది గమ్మతే ఉన్నది. అత్తమ్మ తిన్నది నేను ఎప్పుడు తిన్నా చెప్పు? తెలిసి కూడా అడుగుతావు. నాకు తెలిసే నువ్వు తినవని. మా అమ్మ తినేదాకా చూసినావా అత్తమ్మ? మా అమ్మకి అన్నం పెట్టలేదు, గీట ఏమైతుంది అంటాను. దేనివల్లది రా నన్ను? నేనే ఇద్దరం కలిసి తిన్నది అన్న, ఆకలి కాలేనా? కాదమ్మా, బీపీ ఉంది కదా, కంపల్సరీ నువ్వు తినాలి. బీపీ డౌన్ అయ్యి కింద పడితే ఎట్లా చెప్పు? మాకు ఇబ్బంది కదా మళ్ళా. పో తీసుకురా పో. అయ్యో వేసుకొస్తా. నేను చెప్తే నమ్మనే నమ్మవు. నమ్ముడు కాదే, ఎట్లుంటుంది చెప్పు? కళ్ళ తిరిగి చక్కెర వచ్చి కింద పడి. తినాలమ్మా టైంకు. తినకపోతే చెప్పు నీ ఆరోగ్యం ఎట్లా? అది మారింది, నాకు సంతోషం లేదు తిన్నట్టు. నాకు ఒక్కదానికి తెచ్చిన వానికేది నీకేది? నేను బయట టిఫిన్ చేసినమ్మా. రాదా నువ్వన్నా తెచ్చుకోపో. ఇక నేను ఆయన తింటాత్తమ్మా. నువ్వు గోళ్ళు వేసుకోవాలి కదా, ముందే బీపీ ఉన్నది. నువ్వైతే తిను, మటన్ తింటాను కానీ. నేను టైంకు తిన్నా తినకపోయినా నువ్వు మాత్రం టైంకు తినాలమ్మా. రాదా? ఏంది అత్తమ్మా? రాదా? రేపటి సంది వద్దన్నా కూడా ఇవి నేను వేస్తా అంట. తిన్నది అత్తమ్మ, నేనేం చేయాలి? అంతే అంటది. నీళ్ళే పోవే మెల్లనే మెల్లనే. ఇక సొంత తల్లి కంటే ఎక్కువ చూసుకుంటుందిరా. దానిలో మార్పు వచ్చింది, నాకు చాలా సంతోషంగా ఉంది కొడుక. నేను కూడా బాగా సంతోషపడతానమ్మా. అది ఇంత తొందరగా మారుతుంది అనుకోవాలి. చాలు మనకింత రాదు. సరే నువ్వు తినే మెల్లది. అంత మంచిదే రావదే. అంత మంచిదే వదినే. ఏంది వదినే పొద్దుగానే తింటాను? నీ బిడ్డ తినేదాకా ఏది ఇడిచిపెడుతుంది. తిను తినని ఒకటే అది. నా బిడ్డ వేసిందా? అబ్బా బిడ్డ, నాకు పానం మంచిగా లేకపోతే 2 వద్దులు కూడా ఇంటికి రాలేదు.
నీ అత్తకు మంచిగా సేవలు చేసుకుంటూ ఇక్కడనే ఉంటానవా? ఆగు, నీ అత్తకు నువ్వు సేవలు ఎట్లా చేసి పెడతావో నేను చూస్తా. వదినే నీ బిడ్డ నన్ను ఒక్క పని ముట్టనిత్తలేదు. ఎంత చేస్తానన్నా చేయనిత్తలేదు. అంత మొత్తం పని అంతా చేస్తాను. వదినే నువ్వు కూడా బుక్కిడంత తిను. నాకు అద్దు వదినే, నాకు నీ లెక్క పొద్దుగానే తినే అలవాట్లేదు. నువ్వైతే తిను. రారా మీ అమ్మ వచ్చింది రా. అమ్మ ఎప్పుడు వచ్చినవే? ఇప్పుడే వచ్చిన బిడ్డ. అంత మంచిదేనా? మంచిగానే ఉన్నా. చెప్పకుండా వచ్చినావు? చెప్పకుండా రాని ఏంది గట్ల అంటావేంది? నువ్వు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. ఇది నీళ్ళేనా? అత్తమ్మా మంచిగున్నారా? మంచిగున్నా బిడ్డ. రాదా మీ అమ్మ కూడా అన్నం వేస్తారా? నేను బయట పోతా. అమ్మ అన్న నిండు పా. నేను తినమన్నా బిడ్డ, నేను ఇప్పుడే ఇప్పుడు తినాలి. అవునానే తినాలవా? నేనెందుకననే, నాకు కడుపులో కాలుతాంది. అన్నం వేసుకురాపో. మరి అత్తమ్మ గట్ల అంటుంది. మీ అత్తమ్మ గట్టినే అంటది. పా, నాకు ఆకలి అవుతుంది. సరేదా పెడతా. నువ్వు తినత్తమ్మ. నేను అడుగుతినో తినాలన్నది, బిడ్డ వచ్చినాకనో అడగలేదంటుంది. అదో గిట్టెట్టున్నది. వా అమ్మ తిందాం రా అంటే మళ్ళీ గిట్ల కూర్చున్నావేమే? తిందాగా నువ్వు ఇటు కూర్చో. ఏమైంది? అవునే బిడ్డ, నీకు పొద్దుగానే పని తీరింది. మీ అత్తకు బువ్వకూర అండినవు పెట్టినావా, లేకపోతే సల్లి పెట్టినావా? నువ్వు మంచిగా సరే ఎందుకు పెడతానే? ఉడుకుడుకు బువ్వనే పెడతా మా అత్తకు. ఇంకా రాత్రి ఏమైనా మిగిలింది ఉంటే మేమే తింటాం. అవునమ్మా, మా అత్త అడిగితే తినాలి ఎందుకన్నవే? నేనెందుకంటేనే, నేను తినుడు ఇట్టం లేక మీ అత్తనే అట్లా అన్నదే. మా అత్త గట్ల అన్నది. ఆయన గసుంటది కాదు మా అత్త. అంటే నేను అసంటిదా నానే? అరే అట్లా అన్నానే నేను ఇప్పుడు. మొన్న నాకు పానం మంచిగా లేకపోతే 2 వద్దులు రా బిడ్డ అంటేనేమో రానే రాకపోతివి. మీ అత్తకేమో ఉడుకుడుకు పువ్వులు ఉడుకుడుకు కూరలు అన్ని పెట్టుకుంటా మీ అత్తకు సార్థం చేసుకుంటున్నావా? అయినా నీకు అవ్వకంటే అత్తనే ఇష్టమే బిడ్డ, నాకు తెలుసు. అది కాదమ్మా, నాకు ఉండదు ఆయే చెప్పు రావాలని. నాకు ఏడ తీరుతుంది ఇంట్లో. మా అత్తకే పానం మంచిగా ఉంటుంది చెప్పు. అటు ఇటు అంటే ఏడుకెళ్ళి అవుతుంది. నువ్వు ఇట్లా బాధపడితే ఎట్లా చెప్పు? నువ్వు అట్లా అనకమ్మా. ఊకోయే అమ్మా, తిందిరా ముందుదా. నాకేమొద్దు బిడ్డ, ఇలువలేని కాడ ఎట్లా తినబుద్ధి అవుతుంది, ఎట్లా ఉండబుద్ధి అవుతుంది. ఊకోయే, ఏం మాట్లాడుతున్నావమ్మా? నీ బిడ్డ ఇల్లు అంటే నీ ఇల్లు కాదా చెప్పు? దాన్ని తిందాం, ఇంకోసారి అన్నప్పుడు చూద్దాం. దా ఎడిపోతాను. ఈ లచ్చన్న రమ్మన్నాడే. ఇంట్లో అంతా మంచిదేనా? అంత మంచిగానే. నువ్వు మంచిగానే ఉంటావు. మీ అవ్వతోటి నీ పెళ్ళం మంచిగా ఉంటుందా? ఇప్పుడు మంచిగానే ఉంటుంది. ఇప్పుడు మా అమ్మను మంచిగా చూసుకుంటుంది. మా అమ్మ సుత ఎంత సంతోషపడతాను తెలుసా? చాలా సంతోషం రా. ఇక నీకు తెలుసు కదా నేను చెప్పేది ఏముంది. ఇదంతా చెప్పింది నువ్వే కదనే. ఇప్పుడు కూడా మేము మంచిగా చూసుకోకపోతే అసలు మేము మనుషులమే కాదే. మీ ఇంటికి ఎవరు వచ్చిండ్రు, ఎవరు రావాలో? మా అత్త వచ్చింది. అత్తలు మెత్తనే మాట్లాడతారు కానీ కత్తులు తీస్తారా? మా అత్త మెత్తగా మాట్లాడదే, గట్టిగా మాట్లాడుతుంది, గరుకుదే. జర జాగ్రత్తరమ్మా, నేను పోతానా? సరే. ఉన్నాయి కదా. అయ్యో వదినే, ఎందుకు తీస్తాను? నీ బిడ్డ తీస్తుంది కదా. మన పని మనం చేసుకుంటే తప్పే ఉన్నది. నువ్వు నీ బిడ్డతో మాట్లాడుకోవచ్చు తృప్తిగా. ఇయ్యపురాలు ఇంటికి పోతే ఓ పని చేయించుకున్నదని నాకో బదనం వస్తుంది. ఏందే ఏమైందమ్మా? గిట్ల కూర్చున్నావేంది? ఏమైందమ్మా గిట్ల కూర్చున్నావు? ఏమైంది మొహం మార్చుకున్నావు? చెప్పే నిన్నే. ఏం చెప్పంటావే బిడ్డ, మీ అత్త నన్ను చూస్తే నన్ను ఓర్తలేదు. అప్పుడే మన ఇంటికి పోతా. నేను ఉండా. ఎందుకే ఏమైంది గట్ల అంటున్నావు?
నేను దండం మీద బట్టలు తీస్తా అంటే మీ అత్త వచ్చిన చేతులకు వెళ్ళి బట్టలు గుంజుకొని ఆడ వేసింది దండం మీద. నువ్వు బట్టలు ముట్టుకోకు, ముట్టుడైతే అనుకుంటా మాట్లాడి గుంజుకున్నది నా చేతులకు వెళ్ళి. మా అత్త గుంజుకున్నదానే? అవు బిడ్డ, చేతులకు వెళ్ళి అమ్మంతా బట్టలు గుంజుకొని దండం మీద వేసింది. ఎటు పడితే అంటే మాట్లాడింది. ఇక ఇట్లా చేసినాక నేను ఎట్లుండాలి బిడ్డ ఈ ఇంట్లో చెప్పు. అందుకే పోతా. నువ్వు ఆగే, నేను పోయాడు గత్తా. ఎందుకు గుంజుకుంటుంది? అత్తమ్మ, మా అమ్మ చేతికి వెళ్ళి బట్టలు గుంజుకున్నావా? అయ్యో గుంజుకోలేదు బిడ్డ, నువ్వెందుకు తీసుడు వదినే, నేను తీసుకుంటా తీయన్నా. గుంజుకున్నావట? మా అమ్మ చేతికి వెళ్ళి గుంజుకొని దండం మీద వేసినావట కదా బట్టలు. అవును బిడ్డ, వేసిన. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు నువ్వు? ఏం లేదు. ఏమైంది బిడ్డ? మీ అత్తని అడిగినావా? అడిగినా. ఏమన్నది? గుంజుకున్నా అన్నదా? నన్ను తిట్టిందని అన్నదా? ఒప్పుకున్నదే. నువ్వైతే మీ అత్తని ఏమన్నది కదా బిడ్డ? నేనేమనలేదు. అయినా అసలు నిన్ను ఎందుకంటనే? చూసినావా బిడ్డ, ఇప్పటికైనా నీకు నిజం తెలిసింది. మీ అత్త ఎంత పొగరబోద్దో తెలిసిందా నీకు? ఇప్పుడు నన్ను అన్నది, రేపు నిన్ను అంటది బిడ్డ. ఇక నీ పోతా. ఏడికే పోయేది? ఉండు, ఏడికి పోయలేదు. అయినా మా అత్తకు నీ మీద పగ ఎందుకే? నాకేమెరకైనా బిడ్డ, నువ్వు మీ అత్తను మంచిగా చూసుకుంటావు కదా, మంచిగా చూసుకునే వరకు మీ అత్త కొమ్ములు వచ్చినాయే. ఇవాళ నా మీద పగ, రేపు నీ మీద పగ. నీ బతికి ఎట్లుంటుందో ఏమో. ఇప్పుడే గిన్నిగా మాట్లాడబట్టే ఇంటికి అత్తపోతే నాకు భయం అవుతుంది బిడ్డ. నువ్వు ఎట్లా బతుకుతావో ఏమో మీ అత్తతోనే. అంతే అంటావా అమ్మ? మరి ఇప్పుడు ఏం చేసుడే? ఏం చేసుడని అడుగుతాను ఏంది? ఎడ్డి ముఖం వేసుకొని అత్తను మంచిగా చూసుకుంటూ కాదే, అప్పుడప్పుడు సూటిపోటి మాటలు మాట్లాడాలి. ఆమెకు మంచిగా చూసుకున్న కొద్దీ ఏడు ఏర్పడతలేదు బిడ్డ. అత్తను కూకుండా పెట్టి పని అంతా చేసుకురా పడుతుంది. ఆమె మీద వై కూకున్నది. ఆమెను అప్పుడప్పుడు సూటిపోటి మాట్లాడుకుంటా ఆమెకు పని చెప్పుకుంటా అటు ఇటు ఉంటేనే నీ విలువ నీకు ఇస్తుంది. లేకపోతే నెత్తి మీద ఎక్కి కూర్చుంటుంది బిడ్డ. ఇప్పటికైనా అర్థం చేసుకోయే. నీ బతుకు మంచిగా ఉంటుంది బిడ్డ. నా మాటినే నేను బిడ్డ. అవ్వ బిడ్డలు బాగా ముచ్చట పెట్టుకుంటాను. నీ గురించి కార్తీ వదనే ఆపద సంపద ముచ్చట మాట్లాడుకుంటాను. రాదా, కొద్దిగా నీళ్ళు పెట్టు, స్నానం చేస్తా. హీటర్ పెట్టు. కరెంట్ బిల్ బాగా అవుతుందత్తమ్మ, చల్లటి నీళ్ళు చేయకు. అయ్యో గట్లంటే ఏంటో బిడ్డ, కట్టెల పోయన్నా స్టవ్ మీద నన్న పెట్టు. నాకు మస్తు పనులు ఉన్నాయి అత్తమ్మ, అదేదో నువ్వే పెట్టుకో. ఇప్పుడు మీ అత్త కొడుకు నీళ్ళు కాగబెట్టిపోయాన్నట్నా? ఏంతో గింత అధ్వానమా అనే చూసినావా బిడ్డ? పని చేస్తా అంటే గింతగానం చేయించుకోబట్టే. గింత గొడ్డోళ్ళ కట్టని చేస్తానో కాదు బిడ్డ. రాధా, ఓ రాధా, రాధా, ఓ రాధా. అమ్మో కింద పడ్డ బిడ్డ జారి. జర లావడుతురా, నాకు లేవత్తలేదు. జర లావడుతురా, నాకు లేవత్తలేదు. అమ్మ మా అత్త పడ్డదే. అగో పడ్డదా? మరి లేపో బిడ్డ మీ అత్తను. నాకెందుకు, నేను లేపా, పడితే పడదు. ఓ బిడ్డ లేకపోయే. నేను పోనే.
అయ్యో లేదంట బానే లేటర్ ఏమైంది మంచిగానే ఉండే ఎటు పోయిన రాదా 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 నేను అడ్డం పడ్డది జర లావట్టిపోయే అమ్మా అడ్డం పడ్డరా ఇక్కడికి ఎందుకు వచ్చినవే నువ్వు? అది నీళ్ళు పెట్టుమంటూ పెట్టలేదురా నేనన్నా వేడి చేసుకుంటాను పాకిట్ పట్టుకుపోదంటే జారిందిరా అమ్మో అయ్యో ఏమైంది మా అమ్మ అక్కడ కింద పడి ఉంటే నువ్వు లోపల ఈడ ఏం చేస్తానవే? అయ్యో పడితే పోనా లేపనా చూడలేదు. ఇంట్లో దానికి నీకు తెలియకపోతే ఏం చేస్తుంది? మా అమ్మని చూసుకోవాలి కదా. మా అమ్మతోడు ముచ్చట పెడుతున్నా గానే పడితే నాకెట్టు తెలుస్తుంది చెప్పు. అయినా ముసలి వేడి నీళ్ళు అడిగితే ఎందుకు పెట్టలే? పెడితే నీ ముళ్ళేమైంది? పెట్టేదాకా ఆగలేదు. ఆగుగత్తమ్మ నేను పెడతాను కూడా అన్నా. పోయింది పెట్టుకున్నది. ఇట్లా పడుతుందని ఏమన్నా అనుకున్నానా ఏంటి? దాన్ని ఏమనకురా దానికి వినబడితే రాకపోవునారా దాన్ని ఏమంటానేంటి? నేను చూస్తాను. జెండుబాబు చెప్పా పోతున్నది. ముచ్చట్లో పడితే బయట జరుగుతాను చూడడం ఏం లేదు. అమ్మా హాస్పిటల్కి ఇట్లా పోదామా మరి? అప్పటి వరకు చూద్దాం తీ బిడ్డ ఇప్పుడు ఆగు ఇప్పుడు శాతం అయితే లేదు అమ్మా కాళ్ళ నొప్పి తగ్గిందా? తగ్గింది నాన్న సరే అమ్మా అన్నం తిని గోళీలు వేసుకో. సరే రాదా మా అమ్మకి అన్నం తినిపించి గోళీలు అర్థమైందా? ఆమె చేత కావట్లేదు నువ్వే తినిపి. ఏంది బిడ్డ అల్లుడు ఏమన్నాడే? ఏమంటాడు? మా అమ్మకు తిండి పెట్టి గోరులు అని చెప్పిపోయాడు. అబ్బో మీ అత్త చిన్నది కాదే. నిన్న వదినే కాళ్ళు నొప్పి పెట్టున్నదంటే ఇంకా ఎన్నొద్దులు ఉంటావు ఈ ఇంట్లో. నా కోడలకు నాకు లొల్లి పుట్టిస్తాను అన్నది బిడ్డ మీ అత్త. నేను అనలేదు రాదా అంటే మా అమ్మ అబద్ధం చెప్తాందా? అయినా నేను మంచిగా మారుడు తప్పైంది. నేను 7 ఉంచాలో గాడిని ఉంచుతా అయిపోవు. ఇంట్లోకి తీసుకొచ్చి సర్వశాఖరికి ఎత్తా ఉంటే నీకు బాగా ఇదైతుంది. పోనాడు నువ్వు బయట కూడా పోనాడు. నీ రేపటి నుంచి మంచిగా మానే ఉంటుంది. లేపో నువ్వు. మర్యాదలు చేసిన కొద్ది బాగా ఇదవుతున్నది నీకు. మా అమ్మని ఇంట్లో ఉన్నది ఎవా ఇంట్లోకి వెళ్ళగొట్టాలి చూస్తానవా? కళ్ళు ఓర్తలేవు నీ మన చూస్తా శక్తి నవ్వలేదా? నేను ఇట్లా కాదు గుంజుకపోయి ఆడ ఎత్తెత్తనే తిరుగుతుంది. లేపో అమ్మ పట్టే ఎత్తలేదు పట్టు. బాగా ఇదవుతున్నది. కొడుకు అన్ని లేనిపోని చెప్పుకుంటా. నేను ఎంత తక్కువ చేస్తా నిన్ను? మా అమ్మ ఎందుకు కూర్తలేవు నువ్వు? నువ్వు లేవు నడు. నీకు బయట వండబెట్టనే రోగం తిరుగుతుంది నీకు. నడు అక్కడ మంచిగా పడుకో. పో నడు. మరి లేకపోతే ఏందమ్మా? 2 రోజులు ఉంటాను వచ్చినావు. దానికే ఓర్తలేదు. ముళ్ళు ఏమన్నా కరిగిపోతుందా కరిగిపోతుందా? కళ్ళలో పెట్టుకుంటుంది ఏమైనా నిన్ను. బిడ్డ దా